హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో కుస్కా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఏదైనా వెజ్ రెసిపీ అయినా లేదంటే నాన్ వెజ్లో కన్నా కూడా కర్రీస్లోకి రైస్ చాలా బాగుంటుంది. అండ్ చేయడం కూడా చాలా ఈజీ, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎలా చేయాలో చూసే ముందుగా ఒకసారి లైక్ చేసేయండి. సో కుస్కా రైస్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి 2 కప్పుల సోనా మసూరి రైస్ అయితే వేసుకుని వాష్ చేసేసి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటున్నాను. తర్వాత కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ గీ కూడా వేసి 2 వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ అది కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 2 మరాఠీ మొగ్గలు, ఒక 4 ఇలాచి, 2 అనాస పువ్వు, 5 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క, అలాగే 1 టీ స్పూన్ సోంపు కూడా వేసుకుని, అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా కట్ చేసి వేసుకుని ముందుగా వీటిని వేయించేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలని మీడియం సైజు 2 తీసుకున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్లు వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న పుదీనాను ఒక 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా చాలా మంచి టేస్ట్ వస్తుంది కుస్కాకి, కంపల్సరీగా వేసుకోవాలి. తర్వాత 2 టమాటోలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టమాటో కొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. టమాటో ఎంత మెత్తగా మగ్గితే అంత బాగుంటుంది. సో 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే టమాటో అంతా కూడా బాగా మగ్గి ఉంటుంది. మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కారం కూడా మీ రుచికి తగినట్లుగా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి జాజికాయ పొడి అండి. చిన్న జాజికాయ ముక్క తీసుకుని పౌడర్ లాగా చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. సో అంతే, ఇంక ఎటువంటి గరం మసాలాలు వేయాల్సిన అవసరం లేదనమాట. ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదా రైస్ని, సో వాటర్ ఏమీ లేకుండా రైస్ మాత్రమే వేసుకుని కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు రైస్ని వేయించేసుకోవాలి. రైస్ వేయించుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పొడి పొడిగా వచ్చి బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను సోనా మసూరి రైస్ తీసుకున్నాను కదా, దానికి ఏంటంటే 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. అదే మీరు బాస్మతి రైస్ కనుక వాడుకుంటే కనుక దానికైతే 1కి 1.5 చప్పున వేసుకోవాలి. అలాగే చిట్టుముచ్చాల రైస్ కూడా వేసుకోవచ్చు, దాంతో కూడా బాగుంటుంది. సో అన్నీ వేసుకుని మనమైతే వాటర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి, ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే కొంచెం తగ్గిందని చెప్పి ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడైతే కుక్కర్కి మూత విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్కి ప్రెషర్ పోయాక తీసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుంటే కుస్కా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీలోకి సూపర్గా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ ఓలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.